సో ఎవరికైతే షుగర్ చాలా సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడుతూ ఉంటారో, ఇన్సులిన్ వాడుతూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి నష్టాలు ఉంటాయి? షుగర్ మనం చూసే నంబర్ మాత్రమే కాదు. ఒకవేళ షుగర్ ఎక్కువ ఉంది, 200 పైన ఉంది, 180 పైన ఉంటే అది షుగర్. కాకపోతే దానివల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఎలాంటివంటే షుగర్ మనకు కిడ్నీస్కి ఎఫెక్ట్ చేస్తుంటుంది, షుగర్ వల్ల మన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, షుగర్ వల్ల మన కళ్ళలో ఉన్న రెటినా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వీటినే డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి అని కూడా అంటారనమాట. కొంతమందికి అయితే 10 to 15 years అలా లాంగ్ టర్మ్ షుగర్ మందులు వాడే వారికి ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకపోతే ఫైనల్గా కిడ్నీ కంప్లీట్గా పాడైపోయి డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మన చేతిలో ఉన్నది మన షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకోవడం. దానికి మనం ఏమేం చేయాలి? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ టైంకి తీసుకోవడము, షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్ పార్టికల్స్ తీసుకోకపోవడము, ఆహార పదార్థాలు షుగర్ కంట్రోల్లో ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడము, డయాబెటిక్ డైట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ మనం పాటిస్తే షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో షుగర్ ఒకసారి కంట్రోల్లో ఉందంటే వేరే ఆర్గన్స్ కూడా షుగర్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అండ్ వీ కెన్ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్.